రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో భూభాగోతం బయటపడింది. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను గోపన్పల్లి కాంగ్రెస్ లీడర్ సురేందర్ కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సురేందర్ పేరుతో 7000 గజాలు, సురేందర్ భార్య పేరు మీద 7000 గజాలు, సురేందర్ తమ్ముడి పేరుతో బినామీల పేరుతో దాదాపు 7 ఎకరాలు కాజేసినట్లు తెలుస్తోంది. ఈ భూములని నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూములే కావడం గమనార్హం. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రామ్గూడ సర్వే నెంబర్ 149లో గల ప్రభుత్వ భూమిని జీవో నెంబర్ 59ని అడ్డుపెట్టుకుని అక్రమంగా కాజేశారని కబ్జా భాగోతంపై స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గాంధీతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎన్టీఆర్ నగర్లో పెట్టినటువంటి ఆ స్లిప్పులు తీసుకొచ్చి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వ భూమి అనేది దారాదత్తం చేశారు. కాబట్టి మేము ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారితో కలిసి అందరితో కలుపుకొని ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలా, ఎందుకంటే ప్రభుత్వ భూమి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో పేదస్తులకు చాలామంది కష్టపడుతూ ఉన్నటువంటి ఈ ఏరియాలో వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా ఇవ్వకుండా ఒక చిన్న 200 గజాల దాంట్లో మనం రెగ్యులేట్ చేయడానికి అడిగితే కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ 90% అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్లో సొంత పట్టా భూములు కోల్పోయి బాధపడుతున్న ఈ సందర్భంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక దొంగల ముఠాకి సంబంధించినటువంటి ఈ బ్రోకర్ మామూలు కాదు. గతంలో కూడా గోపన్పల్లి గౌలితోటి గ్రామంలో అనేక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా బయటకు తీస్తాం. గతంలో మా ఎన్టీఆర్ నగర్ వెనకాల సంబంధించిన సిరీస్ దాంట్లో కూడా ఇదే గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద, ఈ ఫ్యామిలీ మొత్తం మీద కూడా కంప్లీట్గా చర్యలు తీసుకొని ఎవరికైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా ఇమీడియట్గా సేల్ ల్యాండ్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసాం కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చాం. ఒక ప్రజాప్రతినిధిగా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయకుండా పట్టాదారులు గత 20 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్లో అయిపోయినాయి. వాళ్ళకి ఎలాంటి ఇంతవరకు 2 గంటల్లోనే మరి అది వేరే కంపెనీ వాళ్ళకి దారదత్తం చేయడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి వైట్ అమౌంట్ కూడా ఎస్బీఐ బ్యాంకులో గవర్నమెంట్కి చెల్లాల్సినటువంటి సొమ్మును ఆ దళారు నుంచి డైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్ కట్టడము, అక్కడి నుంచి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అంటే వైట్ అమౌంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్లై చేసిన వ్యక్తికి కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. అదొక తప్పు. కంపెనీ వాళ్ళు 2 గంటల్లో, అంటే ఎంఆర్ఓ గారు ఈ వ్యక్తులకు అందరు కలిసి, ఎంఆర్ఓ గారు అందరు గతంలో ఉన్న కలెక్టర్ అందరూ కూడా కుమ్మక్కయి ఇక్కడ ఒక పెద్ద స్కామ్కి పాల్పడ్డారు. ఆ వైట్ అమౌంట్ కూడా ఎలాంటి చూపించకుండా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా తల్లు వేయడం జరిగింది. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే గతంలో కూడా మేము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.